ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయి సహస్రనామం. శ్రీ షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్రలోని ముఖ్యమైన అంశములతో 1008 చరణములతో వ్రాయపడినది వచన రూపంలో. నాయనా సాయినాథ, భగవంతుని అవతార, పరబ్రహ్మ స్వరూప, మీ పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు సమర్పించి మీ సహస్రనామ స్తోత్రం ప్రారంభిస్తున్నాను నాయన. దేవాదిదేవ మా సాయిదేవ షిరిడీలో అద్భుతమైన అవతారంగా వెలిసినారు. దత్తావతార మా సాయి తండ్రి సాధారణ ప్రపంచం గుర్తించలేని రీతిలో భిక్షకుడిగా రూపుదాల్చినారు. సాయి సాయి మా షిరిడీ సాయి. ఈ దేశంలో ఒక సాధారణ గ్రామం షిరిడి. మీ రాకతో షిరిడి పవిత్రమైనది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినది. దివ్యజ్ఞాన స్వరూప మా సాయిదేవ నాడు నిశ్శబ్దంగా షిరిడీలో అడుగుపెట్టినారు. కలియుగ దైవమా మా సాయిబాబా నేడు విశ్వవ్యాప్తంగా ఆధ్యాత్మిక ప్రభంజనములా ఉన్నారు. సగుణ బ్రహ్మ స్వరూప మా సాయిదేవ మీ మానవ జన్మ వృత్తాంతం చెప్పలేదు. సిద్ధ యోగీశ్వర మా సాయీశ్వర కనీసం మీ పేరు కూడా భక్తులకు చెప్పలేదు. రాజాది రాజా మా సాయిరాజా, మీ దైవ కార్యాచరణకు మీరు షిరిడీలో అడుగు పెడుతున్నప్పుడు భక్త మహాల్సపతి చేత రండి సాయి అని పిలిపించుకున్నారు. సకల దేవతా స్వరూప మా సాయి సద్గురు, కలియుగ దైవంగా షిరిడీలో అడుగుపెట్టిన మీరు భక్తుల చేత సాయిబాబాగా నామకరణం చేయించుకున్నారు. కలియుగ సిద్ధపురుష మా సాయినాథ, షిరిడీలో తొలుత మీ ధ్యానము, యోగము వేప చెట్టు నీడనే కొనసాగించారు. రాజులకే రారాజు మా సాయి మహారాజు, వేప చెట్టుకు దైవశక్తిని ప్రసాదించారు. మీ గురుస్థానంగా మీరు ప్రకటించినారు. సాయిబాబాకు జై హే, మా సాయిబాబాకు జై హే. ఆధ్యాత్మికంగా గురుస్థానం కేంద్రంగా మీరు యోగముద్రలో లీనమై ఉండేవారు. బ్రహ్మజ్ఞాని మా సాయిదేవ, భౌతికంగా ప్రాపంచికంగా చూస్తే వేప చెట్టు నీడన ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండేవారు. ద్వారకామాయకి జై, మా సద్గురు సాయికి జై జై. భక్తి హృదయం తల్లడిల్లిపోయింది. మీ ప్రియభక్తులు మిమ్మల్ని గురుస్థానం నుండి ద్వారకామాయకి తీసుకువచ్చారు నాయన. అనాథ రక్షక మా సాయినాథ, మీ దైవ కార్యాచరణ గురుస్థానం నుండి ద్వారకామాయకి మారినది. త్రికాల జ్ఞాని మా సాయిదేవ, భౌతికంగా భిక్షకుడిగా ఉంటూనే దైవికంగా మీ ఆరాధనకు భక్త మహాల్సపతికి అనుమతి ఇచ్చినారు. నవవిధ భక్తి ప్రదాత మా సాయినాథ, భక్త మహాల్సపతి ప్రతిరోజు మీకు చందనం పూసి పాదసేవ చేస్తూ మీ సేవలో తరించినాడు. సచితానంద సద్గురు మా సాయిబాబాకు జై. ఒక సందర్భంలో భక్త మహాల్సపతి ఒడిలో మీరు 3 రోజులు యోగ నిద్రలో కూడా ఉన్నారు. గురుదేవా మా సాయిదేవా, ద్వారకామాయలో మీ ప్రియభక్తులు మహాల్సపతి తాత్యాపాటిలతో కలిసి నిద్రించినారు. షిరిడి సాయి మా ద్వారకామాయి, భక్త మహాల్సపతి సంతానం కోల్పోతే మీ ఆశీస్సులతో మరల సంతాన భాగ్యం పొందాడు. నాయనా సాయి తండ్రి, భక్తుల పాపాలు తొలగించుటకు ద్వారకామాయిలో మీరు దీపాలు వెలిగించినారు. యోగిరాజా మా సాయిరాజా, మీరు ద్వారకామాయికి వచ్చిన తొలి రోజుల్లో దీపారాధన పట్ల ఎంతో మక్కువగా ఉండేవారు. దిగంబర దిగంబర మా సాయి దిగంబర, మీరు షిరిడి గ్రామంలో ఉన్న నూనె వ్యాపారుల నుండి ఉచితంగా నూనెను తీసుకొని ద్వారకామాయిలో దీపారాధన చేస్తుండేవారు. దివ్య తేజో స్వరూప మా సాయి తండ్రి,
ఒకసారి నూనె వ్యాపారస్తులందరూ కలిసి మాట్లాడుకొని మీకు ఉచితంగా నూనె ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. కరుణామూర్తికి జై, మా సాయి తండ్రికి జై జై. మీరు ఎప్పటిలాగానే దుకాణములకు పోయి నూనె అడిగినారు. వ్యాపారస్తులు నూనె లేదని చెప్పినారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర, మా సాయీశ్వర, మీరు నిరాశ చెందక ద్వారకామాయకి తిరిగి వచ్చి 2 నూనె చుక్కలు మిగిలి ఉన్న రేకు డబ్బాలో నీటిని పోసి కలియ తిప్పారు. మోక్షసిద్ధిని ప్రసాదించే సిద్ధయోగి మా సాయిదేవ, మీరు రేకు డబ్బాలో ఉన్న నీటిని తాగినారు. మూగజీవుల ప్రేమికుడు మా సాయినాథుడు మరలా డబ్బాలోకి నీటిని పంపినారు. ఆ నీటిని ప్రమిదల్లో పోసినారు మీరు. కలియుగ అవతార మా సాయిదేవ, దైవాంశ సంభూతుడిగా ద్వారకామాయిలో ఉన్న మీరు నీరు పోసినా కూడా ప్రమిదలు చక్కగా వెలుగుతూ ఉన్నాయి. ఆత్మ సాక్షాత్కారదాత మా సాయి సద్గురు, మీ దైవ కార్యాచరణను దూరం నుండి చూస్తున్న దుకాణదారులు విస్మయం చెందినారు నాయన. గురుశక్తి దైవశక్తి రెండూ కలిస్తే మా సాయిబాబా. నూనె వ్యాపారస్తులు పశ్చాత్తాపపడి మిమ్మల్ని మన్నింపమని వేడుకున్నారు. అమ్మలాంటి దీవెన మా సాయి దీవెన. మీరు నూనె వ్యాపారస్తులను క్షమించినారు. ఎల్లప్పుడూ సత్యమనే పలకమని హితవు పలికినారు. విభూది ప్రదాత మా సాయిదేవ, ద్వారకామాయలో విశేషమైన చరిత్రగా మీ దైవ కార్యాచరణలో భాగంగా ధునిని ప్రారంభించినారు. భక్తుల పాలిట కామధేను మా సాయినాథ, మీ దైవ కార్యాచరణకు ధునిలో నుండి వచ్చిన బూడిదను మిమ్మల్ని ఆశ్రయించిన భక్తులకు ఇస్తూ వారి బాధల్ని తొలగించేవారు. చల్లని తండ్రి మా సాయి తండ్రి, 1000 సంవత్సరముల నుండి మన సంప్రదాయంలో మీ వంటి యోగుల ఆశీస్సుల కోసం భక్తులు వస్తూ ఉంటారు. ఇటుగురాయి నేస్తమా మా సాయి సద్గురు, షిరిడీలో సిద్ధ యోగేశ్వరుడిగా ద్వారకామాయిలో మీరు కొలువుతీరి ఉన్నారు. భక్తి ప్రేమామృతం దాత మా సాయినాథ, మీరు షిరిడీలో అవతరించిన అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఎక్కడా నయం కాని వ్యాధిగ్రస్తులు మిమ్మల్ని ఆశ్రయించటం మొదలుపెట్టినారు. పిలిస్తే పలికే దైవమా మా సాయిదేవ, మీరు ప్రకృతికి విరుద్ధంగా ఆకుపసరుతో వైద్యం చేస్తుండేవారు. సంత చూడమని మా సాయిబాబా, మీ వంటి యోగులకు అనుకూలంగా ప్రకృతి కూడా నడుచుకుంటూ ఉండేది. సృష్టి స్థితి లయకారకుడా మా సాయినాథ, మీరు చేస్తున్న వైద్యంతో భక్తుల వ్యాధులు నయమవుతున్నాయి, బాధలు కూడా తీరుతున్నాయి. సాయిబాబా మా సద్గురు సాయిబాబా, ప్రాపంచికంగా మీరు 5 ఏండ్లకు భిక్షకు వెళ్తుండేవారు. నిత్యశాంతమూర్తి మా సాయి తండ్రి, మిమ్మల్ని భగవంతుని స్వరూపంగా భక్తురాలు బాయిజాబాయి గుర్తించినది. సమర్థ సద్గురువు మా సాయి సద్గురువు, మీరు సిద్ధ సమాధి ధ్యానములో ఉన్నప్పుడు భక్తురాలు బాయిజాబాయి మీకు భోజన ప్రసాదం తీసుకువచ్చేది. నమస్కార సాష్టాంగ మా సాయినాథ, మీరు యోగ నిద్ర నుండి ఎప్పుడు బయటికి వస్తారా అని ఓపికతో ఎదురు చూస్తూ ఉండేది. సమస్త భక్తకోటి ఇష్టదైవమా మా సాయిదేవ, అక్క అని ఆప్యాయంగా పిలుస్తూ ప్రేమతో భోజన ప్రసాదం స్వీకరించేవారు. భక్తి చైతన్య కారకుడా మా సాయినాథ, భక్తురాలు బాయిజాబాయి గత జన్మలో చేసిన పుణ్యఫలాలు ఫలితంగా ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానశక్తితో మీరు దేవుడని గుర్తించినది. దివ్య దృష్టి కలిగిన గురువు మా సాయి సద్గురువు, ఆధ్యాత్మికంగా మీ శక్తిని గుర్తించిన భక్తురాలు బాయిజాబాయి తన కుమారుడు తాత్యాపాటిలను మీకు ముఖ్యమైన ప్రియభక్తుడిగా చేసినది. హరే రామ హరే రామ మా సాయిరామ, కష్టాలలో ఉన్న భక్తులు ద్వారకామాయిలో మిమ్మల్ని దర్శించుకుంటున్నారు. వాళ్ళ బాధలు చెప్పుకొని మీ నుండి విభూతి తీసుకుంటున్నారు. సర్వాంతర్యామి మా సాయిదేవ, కోపురగామునకు చెందిన గోపాలరావు గుండాను భక్తుడు సంతాన సమస్య గురించి మీకు నివేదన చేసుకున్నాడు. శ్రీరాముడికి ప్రతిరూపంగా ఉన్న మా సాయినాథ,
మీరు దైవక ఆశీస్సులు అందజేసినారు. భక్తుడు సంతాన భాగ్యం పొందినాడు. గోపాలరావు గుండు మీకు ప్రియభక్తుడిగా మారినాడు. కృష్ణనాథ, దత్తసాయి, మా సాయిదేవ, నేడు ఎంతోమంది సంతానం లేని దంపతులు మీ మందిరములకు వచ్చి మీకు నివేదన చేసుకుంటున్నారు. ఖండయుగ సాధకుడు మా సాయినాథుడు మీ మనసు కరిగి అందరికీ చల్లని ఆశీస్సులు ఇస్తున్నారు. భక్తులు సంతాన ప్రాప్తిని పొందుతున్నారు. సర్వజ్ఞత గల సిద్ధయోగి మా సాయి సద్గురు ద్వారకామాయిలో మీరు చేస్తున్న దైవకారాచరణ గురించి భక్తులు ప్రచారం చేస్తున్నారు. మీ సాయినామం, మీ యోగశక్తి దూర తీరాలకు కూడా వెళ్ళినది. సాయిరాం, సాయిశాం, మా సాయి భగవాన్. ద్వారకామాయిలో మిమ్మల్ని దర్శించుకున్న భక్తులు నిండు హృదయంతో ఎంతో సంతోషం చెందేవారు. షిరిడీలో అవతరించిన దైవమా మా సాయిదేవా, మిమ్మల్ని దర్శించుకున్న భక్తులందరూ మీకు ప్రియభక్తులుగా మారుతున్నారు. తిరిగి వెళ్ళేటప్పుడు బాధతో కన్నీళ్లతో వెళుతున్నారు. పుణ్యమూర్తి, పావనమూర్తి మా సాయినాథ, ఇలా కన్నీళ్లతో వెళుతున్న మీ ప్రియభక్తుడైన తర్కడ్ స్నేహితునితో నీతో నేను లేనా అని అన్నారు మీరు. షిరిడీ రాజా, మా సాయి రాజా, మిమ్మల్ని స్మరించిన వారి హృదయంలో కొలువై ఉంటానని హామీ ఇచ్చినారు మీరు. విశ్వమంతా వ్యాపించిన మా సాయినాథ, మీరు షిరిడీలోనే కాకుండా సర్వాంతర్యామిగా అంతటా వ్యాపించి ఉంటాను అని భక్తులతో స్వయంగా చెప్పినారు. అన్నదానం చేసిన గురువు మా సాయి సద్గురువు మీరు చెప్పినట్లుగానే జరిగినది. నేడు దేశ విదేశములలో మీ మందిరములు వచ్చాయి. అందరి దైవం ఒక్కడేనని బోధించిన మా సాయి సద్గురు గ్రామాలు పట్టణాలతో పాటుగా అడుగడుగున మీ దర్శనం కొనసాగుతూ ఉన్నది. ప్రతిరోజు 4 హారతులతో మిమ్మల్ని పూజిస్తున్నారు. దక్షిణ కోరినవాడు మరియు పంచినవాడు మా సాయినాథుడు. షిరిడీలో మొదలైన మీ దివ్య దర్శనం నేడు విశ్వవ్యాప్తంగా కొనసాగుతున్నది నాయన. హరే కృష్ణ, హరే కృష్ణ, మా సాయినాథ. షిరిడీలో అందరూ మిమ్మల్ని సాయి సాయి అని పిలుస్తుంటే మీ ప్రియభక్తుడు శ్యామ చేత దేవా దేవా అని పిలిపించుకున్నారు. భక్తుల హృదయంలో కొలువై ఉన్న ప్రేమమూర్తి మా సాయి తండ్రి, మీ ప్రియ భక్తుడు శ్యామకు మీకు 72 జన్మల బంధం అని ప్రకటించినారు. భక్తులకు ముక్తి ప్రదాత మా సాయి సద్గురు భగవంతుడైన మీకు మరియు దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అనుసంధానకర్తగా ఉంటూ మీ సేవలో తరించినాడు మీ ప్రియభక్తుడు శ్యామ. భక్తి ప్రేమామృతములు పంచుతున్న మా సాయి తండ్రి, మీ ప్రియభక్తుడు శ్యామకు పాము కరిస్తే మీ శరణు కోరినాడు. కర్మబంధనాలు తొలగించే సద్గురునాథ మా సాయినాథ, మీరు శ్యామాని ద్వారకామాయి మెట్లు ఎక్కవద్దని దిగిపొమ్మని ఆజ్ఞాపించినారు. శ్రీ సాయినాథ మహారాజుకు జయము జయము, మా సాయి తండ్రికి జయము జయము. ప్రాపంచికంగా చూస్తే మీ శరణు కోరిన మీ ప్రియభక్తుడిని వెళ్ళిపొమ్మన భావంగా ఉన్నది నాయన. జయ జయ మంగళమూర్తి మా సాయిబాబాకు జయ హే. ఆధ్యాత్మికంగా చూస్తే పాము కాటు విషాన్ని శరీరం పైకి పోకుండా అదుపు చేసినారు మీరు. జయ జయ కరుణామూర్తి మా సాయిబాబాకు జయ హే. ద్వారకామాయిలో మీరు సృష్టి స్థితి లయ కారకుడనని స్వయంగా ప్రకటించినారు. గురువులకే సద్గురువు మా సాయి సద్గురువు. మీరు భక్తుల హృదయములను పాలించువాడినని స్వయంగా ప్రకటించినారు. నమో సాయినాథ, నమో మా షిరిడీ బాబా. మీ ఆరాధనలో ఉన్న భక్తులకు ఎటువంటి హాని జరగదని హామీ ఇచ్చినారు. నమో దత్తనాథ, నమో మా సాయిదేవ. మిమ్మల్ని మరిచిన భక్తులను మాయ శిక్షించునని చెప్పినారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ మా సాయిరాజా. సప్త సముద్రముల అవతల భక్తులు చేస్తున్న పనులు మీకు తెలుస్తూ ఉంటాయని చెప్పినారు. దయామయ భక్తవత్సల
మా సాయిరాజా, మీ అమృతతుల్యమైన పలుకులు నా ఎదుట భక్తులు భక్తితో చేతులు చాపినచో రాత్రి పగలు భక్తులతోనే ఉంటాను. ద్వారకామాయిలో నివసించిన దైవమా, మా సాయిదేవా, మీ అమృతతుల్యమైన పలుకులు. భక్తులారా, ప్రపంచంలో మీ ఇష్టమైన ప్రదేశమునకు వెళ్ళండి, నేను మీ చెంతనే ఉండేదను. పసిబిడ్డ ప్రాణదాత మా సాయినాథ, మీ అమృతతుల్యమైన పలుకులు. మీ నివాస స్థలం భక్తుల హృదయమునందు కలదు అని ప్రకటించినారు. గోధుమలు విసిరిన గురువు మా సాయి సద్గురువు. మిమ్మల్ని హృదయపూర్వకంగా పూజించిన భక్తులు ధన్యులు, పావనలు, అదృష్టవంతులు అని స్వయంగా చెప్పారు మీరు. నిరాడంబర గురువు మా సాయి సద్గురు. మీ భక్తుడు 1000 మైళ్ళ దూరంలో ఉన్నను మీ దగ్గరకు రప్పించుకుంటాను అని చెప్పినారు మీరు. భక్తుడికి ప్రాణం ఇచ్చిన గురువు మా సాయి సద్గురువు. నాగపూర్కు చెందిన భక్తుడు బాపూసాహెబ్ బూటీని షిరిడీకి మీ సన్నిధికి రప్పించుకున్నారు. భిక్షతో భక్తుల పాపకర్మలను స్వీకరించిన గురువు మా సాయి సద్గురువు. ద్వారకామాయిలో మిమ్మల్ని దర్శించిన బాబూసాహెబ్ బూటీ జన్మజన్మల బంధంగా మీ ప్రియభక్తుడిగా మారినాడు. నిత్య ఆత్మానుసంధకర్త మా సాయినాథ, మీ ప్రియభక్తుడు బూటీకి కలరా వ్యాధిని తగ్గించినారు. ఆత్మయోగి, జ్ఞానయోగి, మా సాయి యోగి. మీ ప్రియభక్తుడు బూటీకి ప్రాణగండం ఉన్నదని జ్యోతిష్కులు చెబితే మీరు పాముగండం నుండి తప్పించినారు. జ్ఞానామృతమును ప్రసాదిస్తున్న గురువు మా సాయి సద్గురువు. బూటీకి సన్నిహితుడైన జ్యోతిష్కుడు ములేశాస్త్రం నుండి దక్షిణ తీసుకురమ్మన్నారు మీరు. గురు సాక్షాత్ పరబ్రహ్మ మా సాయిదేవ. కోటీశ్వరుడైన బూటి మీ దూతగా వెళ్ళి ములేశాస్త్రిని దక్షిణ అడిగినాడు. భక్తుల బాధలు స్వీకరించిన గురువు మా సాయి సద్గురువు. ములేశాస్త్రి మొదట మీకు దక్షిణ ఇవ్వటానికి, ఇంకా మీకు నమస్కరించటానికి కూడా ఇష్టపడలేదు. స్వప్నంలో సందేశాలు ఇస్తున్న దైవమా మా సాయిదేవా, మీ ప్రియభక్తుడు బూటి ములేశాస్త్రిని తీసుకొని మీ ద్వారకామాయికి వచ్చినారు. ద్వారకామాయిలో ములేశాస్త్రికి మంచి నిదర్శనం ఇచ్చినారు మీరు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టమన్న గురువు మన సాయి సద్గురువు. ములేశాస్త్రికి మీ స్థానంలో తన ఇష్టగురువు గోలప్ స్వామి దర్శనమిచ్చారు. దీనబాంధవ మా సాయిదేవా, ఎప్పుడో గతించిన గురువు మరలా సజీవంగా కనిపించటం ములేశాస్త్రి ఆధ్యాత్మికంగా భావోద్వేగానికి లోనయ్యాడు. షిరిడీలో కొలువై ఉన్న దైవమా మా సాయినాథ, మొదట మైలపడతానని దూరంగా ఉన్న ములేశాస్త్రి పరుగున వచ్చి మీ పాదాలకు నమస్కరించి మీకు దక్షిణ సమర్పించుకున్నాడు నాయనా. అనంతమైన దైవశక్తి స్వరూప మా సాయిదేవా, ఇప్పుడు కూడా ఎంతోమంది భక్తులు మీకు దూరంగా ఉన్నవారు మీ నుండి మంచి నిదర్శనములు పొందిన తర్వాత మీకు ప్రియభక్తులుగా మారుతున్నారు. ప్రేమశక్తి స్వరూప మా సాయినాథ, ద్వారకామాయిలో మీరు భక్తులకు జ్ఞానబోధ చేస్తూ ఉపవాసం వద్దని చెప్పారు. శరీర ధర్మాన్ని ఆకలితో ఇబ్బంది పెట్టవద్దని చెప్పినారు. కరుణామృత స్వరూప మా సాయిదేవ, సాత్వికమైన ఆహారం మితంగా తీసుకోవచ్చునని చెప్పినారు. షిరిడీ పుణ్యభూమిపై నడిచిన దైవమా మా సాయిదేవ, దురదృష్టవశాత్తు ఇప్పటికీ మీ ప్రియభక్తులు ఉపవాసం కొనసాగిస్తున్నారు. సర్వజీవులలో కొలువై ఉన్న దేవా మా సాయిదేవ, ఇతరులను దూషించవద్దని చెప్పినారు మీరు. భక్తులలో భక్తిని పెంచుతున్న దేవా మా సాయినాథ, మీ ప్రియభక్తురాలు రాధాకృష్ణమాయకి జ్వరం తగ్గించుటకు మీరు నిచ్చెన తెప్పించినారు. బోళాశంకర మా సాయినాథ, నిచ్చెన తెచ్చిన భక్తునికి ₹2 బహుకరించినారు మీరు. సజీవ సాక్షాత్కారదాత మా సాయిదేవ, ఈ సందర్భంగా భక్తులకు బోధన చేశారు మీరు. ఎవరి శ్రమను ఉచితంగా ఉపయోగించుకోకూడదని చెప్పినారు. శ్రమకు తగిన ఫలితం ఇవ్వాలని భక్తులకు బోధన చేసినారు. పరిపూర్ణ భక్తులుగా మారుస్తున్న గురువు మా సాయి సద్గురువు. శివుడికి ప్రతిరూపంగా షిరిడీలో సాయిబాబా వారు ఉన్నారని, షిరిడీ వెళ్ళి సాయిని సేవించుకోమని మీ ప్రియభక్తుడు హరివినాయక్ సాటే శివభక్తుడైన మేఘాశ్యాముడికి చెప్పాడు. బ్రహ్మవాక్కు మా సాయి సద్గురు వాక్కు.
యజమాని మాట విని మేఘాశ్యాముడు మీ వద్దకు వస్తున్నప్పుడు మార్గమధ్యంలో మనసు విరిగేలా మాట్లాడారు కొంతమంది. ద్వారకామాయిలో నివసించిన దైవమా, మా సాయిదేవ, అరవకొర భక్తితో సందేహాలతో ఉన్న మేఘాశ్యాముణ్ణి ద్వారకామాయిలోకి మీరు అనుమతి ఇవ్వలేదు. పసిబిడ్డ ప్రాణదాత మా సాయినాథ, కొద్ది కాలం తర్వాత మీ ప్రియభక్తులు సూచన మేరకు మేఘాశ్యాముణ్ణి మీ సేవకు అనుమతి ఇచ్చారు. గోధుమలు విసిరిన గురువు మా సాయి సద్గురువు. మేఘాశ్యాముడు ద్వారకామయిలో మీకు హారతులు ఇచ్చి పూజించేవాడు. మరియు వాడలో కూడా మీ ఫోటోను పూజించేవాడు. నిరాడంబర గురువు మా సాయి సద్గురువు మిమ్మల్ని మేఘాశ్యాముడు శివునికి ప్రతిరూపంగా భావించి మైళ్ళ కొలది నడిచి బిల్వపత్రిని తెచ్చి మిమ్మల్ని పూజించేవాడు. భక్తుడికి ప్రాణం ఇచ్చిన గురువు మా సాయి సద్గురువు. మీ ఆదేశానుసారంగా మేఘుడు షిరిడి గ్రామంలో ఉన్న దేవుళ్లను పూజించిన తర్వాత ద్వారకామాయికి వచ్చి మిమ్మల్ని పూజించి ధరించేవాడు. భిక్షతో భక్తుల పాపకర్మలను స్వీకరించిన గురువు మన సాయి సద్గురువు. ఒకరోజు ఖండోబా మందిరం మూసి ఉండటంతో ఖండోబా దేవుణ్ణి పూజించకుండానే తిరిగి వచ్చినాడు మేఘాశ్యాముడు. నిత్య ఆత్మానుసంధానకర్త మా సాయినాథ, దివ్య దృష్టితో చూసిన మీరు ఇప్పుడు ఖండోబా మందిరం వాకిలు తెరిచే ఉందని వెళ్ళి పూజ చేసి రమ్మన్నారు. ఆత్మయోగి, జ్ఞానయోగి మా సాయి యోగి మేఘుడు మరలా వెళ్ళి ఖండోబా దేవుణ్ణి పూజించిన తర్వాత ద్వారకామాయిలో మిమ్మల్ని పూజించినాడు. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. శ్రీ సాయి సహస్రనామం వచన రూపంలో మొదటి చరణం నుండి 108వ చరణం వరకు ఈ భాగంలో పూర్తి అయినది. ఓం శ్రీ సాయిరాం.